వల్లే నాశనం అయిపోయిన నా జీవితాన్ని మీ కొడుకే సరిదిద్దేలా చేయండి. ఏంటండి, ఏం మాట్లాడడం లేదు? ఇప్పుడే అన్నారుగా, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాము, గుండెల్లో దాచుకుని చూసుకుంటాము, అన్ని బంధాలున్న కుటుంబాన్ని ఇస్తాము అని అడిగేసరికి అలా మూగపోయారేంటి? యశోదా, ఎన్ని రోజులు నిజాన్ని డబ్బు ద్వారా దాచావు, ఇంకా ఎన్నాళ్లు దాచగలవో తెలియదు. ఆ నిజం బయటకు రాకూడదన్నా, నీ కొడుక్కి ఎప్పుడూ తెలియకూడదు అన్నా, ఇప్పుడు నీ కొడుకు జీవితాన్ని ఈ అమ్మాయి చేతిలో పెట్టి శాశ్వతంగా ఈ సమస్యకు ఒక ముగింపు పలుకు. వీళ్ళిద్దరినీ ఏకం చెయ్యడమే ఈ సమస్యకి సంపూర్ణ పరిష్కారమని గుర్తించు యశోదా. రుద్ర, ఇది నా పరిస్థితి. నీ చేతుల మీదుగా జరిగిన నేరాన్ని నీకు తెలిసేలా చేసి నిన్ను జీవితాంతం బాధపడేలా చెయ్యలే. అలాని నీ మూలంగా నాశనం అయిపోయిన మాయ జీవితాన్ని మళ్లీ వీధిలోకి విసిరేయలేను. ఇన్ని రకాల భావోద్వేగాల మధ్య నలిగిపోతూ నీకు నిజం చెప్పలేకపోతున్నాను. అలాగే ఈశ్వరికి న్యాయం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు రుద్ర, క్షమించు. ఆ రుద్ర వద్దంటే ఈశ్వరికి ఇంకెవరితోనూ పెళ్లి జరగదా? ఇంకెప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతుందా? ఆ రుద్ర ఎంత ఉన్నవాడో అతని మనసు కూడా అంతే ఉన్నతమైందని ఇన్నాళ్ళు భ్రమపడ్డాం. పోతే పోయింది. ఈశ్వరికి అంతకన్నా గొప్పవాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేద్దాం. నీ మనసుని నువ్వు సర్ది చెప్పుకోవటానికి నిన్ను నువ్వు మాయ చేసుకుంటున్నావు, కానీ నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించగలవా కామాక్షి? బాధపడుతూ జరిగింది తలుచుకోవడం ఇష్టం లేదండి. ఒక విలువ లేని మనిషి చేతిలో మోసపోయాం అనే విషయం మనసు భరించడం లేదు. ఈశ్వరికి ఆ రుద్ర ఇంత అన్యాయం చేశాడనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు తట్టుకోవడం లేదు. అందుకేనండి నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలనుకుంటున్నాను. కొరివితో తలగోక్కోవడం ఎందుకు, కోరి కోరి తలకి నిప్పంటించుకోవడం ఎందుకు అన్నట్టు ఆ రుద్ర నీలకంఠ ముట్టుకుంటే కాల్తాడని, ఆ పైన తగలెట్టేస్తాడని నాకెప్పుడో తెలుసు. తెలిసి తెలిసి ఎన్నిసార్లు హెచ్చరించినా ఏం లాభం? నా మాట ఎవరు వింటారు? పైగా ఆడిపోసుకుంటానని అపవాదొకటి. సుందరి, ఈశ్వరి ప్రేమ కోసం ఇంటి ముందు ఎండనక వాననక నిలబడిన వాడిని ఎవరు నమ్మకుండా ఉంటారు? ఈశ్వరి ప్రేమ కోసం నాన్న చేత్తో చెంపదెబ్బ కూడా తిన్నవాడిని ఎలా నమ్మకుండా ఉంటాం? నమ్మకాన్ని సాధించి నట్టేట ముంచాడు. లక్కమాంబా, తాతయ్య, ఏంటది? ఇది ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణం పోతుంది సార్, జాగ్రత్తగా వాడండి.
మిమ్మల్ని ఏం కలుపుకుంటున్నారు? గుండెలో కాస్త భారంగా ఉంది. మొయ్యడం కొంచెం కష్టంగా ఉంది. అందుకే మందేసుకుంటున్నాను. ఈ కుటుంబం పెద్దగా, ఈ ఇంటి బరువు బాధ్యతల్ని నేనెంతవరకు మోసానో నాకు తెలీదు. ఏమండి, మాకున్న భయాలు తొలగించాలి కానీ మీరే భయపడుతూ ఇలా కన్నీరు పెట్టుకుంటే ఎలా చెప్పండి? నాన్నని ఎప్పుడు ఆవేశంగానే చూశాను కానీ ఇంత ధైర్యంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు కామాక్షి. కష్టం వస్తే ఏనాడు కన్నీళ్ళే పెట్టేవాడు కాదు. అలాంటిది ఈరోజు కాటికి పోవటానికి సిద్ధమైపోయాడు. మనందరికీ ధైర్యం చెప్పే మనిషి మనకి దూరం అయిపోవాలని నిర్ణయించుకున్నాడు. అదే తట్టుకోలేకపోతున్నారు కామాక్షి. ఊరుకోండి, మావయ్య గారికి ఏమీ కాదు. పెద్దమ్మా, పెద్దనాన్న, ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? ప్రమాదం నుంచి బయటపడ్డారా? డాక్టర్స్ ఏమైనా చెప్పారా? లేదేశ్వరి, లోపల ఇంకా ట్రీట్మెంట్ జరుగుతోంది. ఎవరూ బయటికి రావట్లేదు, ఏమీ చెప్పడం లేదు.